జిల్లాలో వచ్చి ఒకప్పుడు 6 ఫ్యాక్టరీలు ఉండేవి సార్. అన్ని ఫ్యాక్టరీలు మూతపడి ఒకటే ఉంది. దాంట్లో ఈ నేటమ్ షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ 2019-20 సీజన్లో 1,90,000 టన్నులు మేము చెరుకు సరఫరా చేసాం. చేస్తే 37 కోట్లు మాకు డ్యూ ఉంది. దాని విషయంగా ఇప్పుడు పలుమార్లు ధర్నా చేశాము. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము, మా నగిరి ఎమ్మెల్యే రోజా గారి దృష్టికి తీసుకెళ్ళాము. అక్కడ ఇంకొక ఆయన సత్యవేడి ఎమ్మెల్యే కోరేటి ఆజమానం ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ఎందుకు సత్యవేడి ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా చెప్పినారు, రోజా అసెంబ్లీలో కూడా చెప్పినారు. అసెంబ్లీలో చెప్తే కూడా ఈ విధంగా 6 ఫ్యాక్టరీలు ఉంటే అన్ని మూతపడింది, ఒక ఫ్యాక్టరీ రన్నింగ్ ఉంది. రైతులు వచ్చి పక్క రాష్ట్రం తమిళనాడుకు తోలేదన్న వాళ్ళు 1000 రూపాయలు టన్ను మీద నష్టపోతున్నారు. ఇక్కడ రేణుగుడ దగ్గర ఎస్వి షుగర్స్ అని ఉంది, వెంకటేశ్వర షుగర్ ఫ్యాక్టరీ, దాన్ని తెరవాలని పోతాయి. పోతే ఈ ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఇది నేటమ్ షుగర్ ఫ్యాక్టరీ 37 కోట్లు 3 ఏళ్ళకి ఇవ్వడం లేదు సార్. మేము 3-4 సార్లు ధర్నాలు చేసినాము. RR యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేసినారు కలెక్టర్. ఇంప్లిమెంట్ చేసినా కూడా దాన్ని ఏలం వేసి రైతులకు రావాల్సినప్పుడు ఇప్పించిన ఫెయిల్ సార్ గవర్నమెంట్. ఫ్యాక్టరీలు ఏలం వేసినా కానీ డబ్బులు ఇవ్వాలి. ఏలం వేసినారు కానీ ఏలం వల్ల పెండింగ్ పడింది. వాడు ఫ్యాక్టరీ ఫైనాన్స్ వాడి ద్వారా కోర్టుకి వెళ్ళి హైకోర్టు స్టే తెచ్చుకున్నాడు, ఏలం పెండింగ్ పెట్టినారు. ఇప్పుడు కోర్టులో జడ్జిమెంట్ ఏమైందంటే ఫైనాన్స్ వాడికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి మళ్ళీ రైతులకి ఏమని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ మీద మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి. ఆ ప్రాసెస్లో ఏదో ఒక ప్రాసెస్ మీద పెండింగ్లో ఉంది కానీ 3 ఏళ్ళుగా రైతులకి అయితే న్యాయం జరగలేదు. 37 కోట్లు సార్. మీ పేరేంటి అన్నారు సార్? నేతమ్ షుగర్ ఫ్యాక్టరీ సార్, నగిరి నియోజకవర్గం నిండ్ర మండలం. నగిరి నియోజకవర్గం నిండ్ర మండలం. ఏ మండలం? నిండ్ర మండలం. నిండ్ర నేటమ్ చైర్మన్ వచ్చి నందకుమార్ సార్. ఇప్పుడు 37 కోట్లు 3,000 మంది రైతులకు రావాలి సార్. డబ్బులు 3 ఏళ్ళుగా కాలయాపన చేస్తున్నారు. మేము పలుమార్లు ధర్నా 37 కోట్ల 37 కోట్లు ఈ నివాల్. అవును సార్. నేటమ్ షుగర్ అవును సార్. జిల్లాలో 5 ఫ్యాక్టరీలు మూసేసి ఈయన పాదయాత్ర చేసేటప్పుడు కోఆపరేటివ్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నాడు సార్. తెరిపిస్తానని 3 ఏళ్ళు అయినా కానీ ఒక్క ఫ్యాక్టరీ తెరవలేదు. ఇప్పుడు రేణుగుంట ఫ్యాక్టరీ తెరవమని చెప్పి కూడా డిమాండ్ చేసి. మీ పేరేంటి? నా పేరు బి ఆదినారాయణ రెడ్డి సార్. ఆదినారాయణ రెడ్డి. మీరు ఏం సంఘం ఇది? నేతాజీ చెరుకు రైతు సంఘం సార్. అంటే ఓన్లీ షుగర్ క్యాన్ గ్రోయర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి మాకు రావాల్సిన డబ్బుల విషయంగా మేము పోరాడుతున్నాం. ఓ నేతాజీ చెరుకు సంఘం. అవును సార్. మినిస్టర్ని కలిసాము, కలెక్టర్ని కలిసాము. ఎన్ని ఎకరాలు ఉండేది? దాదాపు 8. ఏం సార్? ఎన్ని మండలాలు? 8 మండలాలు సార్. 8 మండలాలు. ఎంత ఎకరాలు వచ్చి దాదాపు ఒక 40,000 ఎకరాలు ఉంటుంది సార్. ఒక 50,000 ఎకరాల పైన ఉంటుంది. 40-50 వేలు ఉంటుందా? ఉంటుంది సార్. ఈ డిస్ట్రిక్ట్లో ఉండే అన్ని ఫ్యాక్టరీలు మూతపడి ఒక్కటి మాత్రమే ఉంది సార్. దానివల్ల 10,000 మంది రైతులు చెరుకు సరఫరా చేసుకోలేకుండా పక్క రాష్ట్రానికి పోవాల్సి వచ్చింది. పక్క రాష్ట్రానికి పోయేదాన్ని ఏజెంట్ ద్వారా 3,150 రూపాయలు టన్ను అంటే 2,150కి అమ్ముకుంటా ఉన్నారు సార్. దీంట్లో 1000 రూపాయలు నష్టపోతాం. అది కానీ 1000 రూపాయలు టన్ను మీద 1000 రూపాయలు నష్టం. అది చెప్పండి. 1000 రూపాయలు ఒకసారి ఇచ్చేయండి.